పశ్చిమ గోదావరి జిల్లా గౌతమి పుష్కర్ ఘాట్ వద్ద తుపాకీ కలకలం రేపింది. ఓ వ్యక్తి తుపాకీతో తిరుగుతూ ఉండగా తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకుని దుండగులు విచారిస్తున్నారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, గౌతమి పుష్కర్ ఘాట్ వద్ద తుపాకీ కలకలంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? రమ్య, ఈ రోజు ఉదయం గౌతమి ఘాట్ వద్ద ఒక తుపాకీ కలకలం రేపింది. అంటే ఉదయం 6 తర్వాత 7 గంటల సమయంలో ఒక గజయితగాడికి కవర్లో చుట్టినటువంటి ఒక తుపాకీ దొరకడంతో తీవ్ర కలకలం రేగింది. ఎందుకంటే అది అతను గజయితగాడు పడవలను తీసుకొచ్చి కిందకి దిగేటప్పుడు అది అతని కాలుకి తగలడం, దాన్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించడంతో అసలు చాలా తీవ్ర కలకలం రేగింది. అయితే పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా చెబుతున్నది ఏమిటంటే అక్కడ అది ఖచ్చితంగా పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి తుపాకీగా వారు చెబుతున్నారు. కాకపోతే ఆ తుపాకీ ఎవరికి సంబంధించింది ఏంటి అనేది మాత్రం చాలా రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పుష్కరాల నిమిత్తం మొత్తం 13 జిల్లాల నుంచి కూడా చాలామంది పోలీసులు, ఆర్పీఎఫ్ కానీ పోలీసు బలగాలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఎవరైనా పుష్కర స్నానం చేయడానికి దిగినప్పుడు అక్కడ పడిపోయిందా, లేకపోతే ఎవరైనా కావాలని దాన్ని అందులో గోదావరి నదిలో పడేశారా అనేటటువంటి విషయం పైన వీళ్ళు చాలా లోతుగా విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అక్కడ మొదటి తుపాకీ దొరికినప్పుడు ఎవరు తీసుకొచ్చి ఉంటారు, ఎవరైనా పోలీసులు సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో ఎవరైనా ఇక్కడ వదిలేసి వెళ్ళారా అనేటటువంటి ఒక అనుమానాన్ని ఫస్ట్ పోలీసులు అయితే వ్యక్తం చేశారు. కానీ తర్వాత అది తమ డిపార్ట్మెంట్కి చెందిందే అని, కానీ ఆ తుపాకీ ఎవరి హ్యాండ్ ఓవర్ నుంచి అది మిస్ అయింది అనేటటువంటి వివరాలు మాత్రం ఇంకేమీ బయటపెట్టలేదు. ప్రస్తుతం కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్లో దీనిపైన కేసు నమోదయ్యి ఆల్రెడీ విచారణ అనేది కొనసాగుతూ ఉంది. అసలు ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేసిన చోట తుపాకీ కనుక ఎవరైనా తీసుకుని వస్తే ఏంటి పరిస్థితి, ఆ తుపాకీ కనుక అక్కడ ఒకవేళ నిజంగా అది పోలీసులదే అయితే అది ఇంకెవరికైనా దొరికి ఉంటే పరిస్థితి ఏంటి అనే దానిపైన ఎక్కువగా పోలీసులందరూ కూడా ఫోకస్ పెట్టారు. ఒకవేళ ఇంకెవరికైనా దొరికి దాన్ని వేరే కారణాలకు వాడుంటే పరిస్థితి ఏ రకంగా ఉండేది, అసలు అది దొరికిన వాళ్ళు తీసుకుని పుష్కర్ ఘాట్లోకి వస్తే ఆ పరిస్థితి మరో రకంగా ఉండేది అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఒక అడిషనల్ ఎస్పీతో పాటు ఆ జిల్లా ఎస్పీ కూడా ఆ తుపాకీ విచారణ పైన, ఆ వివరణ పైన ఆ పోలీసులు ఎవరు ఏ పోలీసు అయితే దాన్ని పడేసుకున్నాడు అనే దానిపైన వాళ్ళు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నిజానికి అది పోలీసులదే అయి ఉండొచ్చు, లేకపోతే వేరే నిజంగా ఎవరైనా తీసుకుని వచ్చి అక్కడ వదిలేస్తే దాన్ని పోలీసులుగా చిత్రీకరిస్తున్నారా అనే దానిపైన ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికీ మరోపక్క కొద్దిసేపట్లో ఈ పుష్కర్ ఘాట్లో సీఎం కూడా పర్యటించబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది జిల్లాలో మొత్తం పట్టిసీమ, నరసాపురం, పాలకొల్లు అన్ని చోట్ల కూడా సీఎం పర్యటించబోతున్నారు. ఇలాంటి సమయంలో తుపాకీ కనుక బయటపడితే అసలు రక్షణ ఏ రకంగా ఉన్నది అనేది అక్కడ బయటపడుతుంది, తనకి ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు కూడా ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రమ్య, రైట్ మల్లికార్జున్, దీనికి సంబంధించిన అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.